హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు శ్రీశైలం అండి. శ్రీశైలంలో ఉన్నాం ఇప్పుడు మనము. ముందుగా వీడియోకి లైక్ కొట్టి వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో శ్రీశైలం స్థల పురాణం గురించి వివరంగా క్లియర్ గా చెప్తాను నేను. అందుకని ముందుగా లైక్ కొట్టి వీడియో చివరి వరకు చూడండి. ఇది శ్రీశైలం ఎంట్రీ ప్రదేశం అండి. ఇది శ్రీశైలం చుట్టూ రింగ్ రోడ్ వేసినాక రోడ్లు మాత్రం చాలా బాగా అయినాయి. మొత్తం సెక్యూరిటీ వ్యవస్థ బాగుంది. ఇప్పుడు రోడ్లు మాత్రం నీట్ గా ఉన్నాయి. పరిసరాలు కూడా చాలా నీట్ గా ఉన్నాయి. ఇలా రోడ్ ఏమంటే ఉన్న వాల్స్ కి మొత్తం పెయింటింగ్ అది వేసి చాలా నీట్ గా పెట్టారు. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఆ పార్కులు, ఆ పెయింటింగ్ అదంతా చుట్టూ మొత్తం రోడ్ ఏమంటే మొత్తం పెయింటింగ్స్ ఉంటాయి, బాగుంటాయి. లోపల కూడా శ్రీశైలం లోపల కూడా ఇట్లా నీట్ గా ఉంటుంది. పార్కింగ్ కూడా వ్యవస్థ బాగానే ఉంటుంది. మొత్తం అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, అంతా నీట్ గా చూసుకుంటారు. గర్భగుడి ముందు నుంచి నంది మండపం వరకు ఉన్న రోడ్డు మాత్రము చాలా పెద్దగా చేశారు. అక్కడ ఉన్న షాప్స్ అవన్నీ తీసేసి చాలా పెద్దగా చేసి నీట్ గా చేసి ఏరియా. తేరు గుంజినప్పుడు గానీ, పళ్ళ తేరు గానీ, పెద్ద తేరు గుంజినప్పుడు గానీ చాలా బాగా నీట్ గా ఉంటుంది ఆ ఏరియా మొత్తం. ఇప్పుడు చూడడానికి మాత్రం చాలా బాగుంది అక్కడ. ఈ ఒక్క దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగంగా, 18 శక్తి పీఠాల్లో ఒక శక్తిపీఠంగా వెలుగొందుతా ఉంది. ఇక స్థల పురాణం విషయానికి వస్తే, పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి దీపాదాలచే, చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరు ఏమి చేయలేరని చెప్తుంది. తర్వాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవగురు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా, బృహస్పతి అందుకు సమాధానంగా, ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాక భ్రమరాలను సృష్టించి ఆ భ్రమరాలు అరుణాసురుడిని తన సైన్యాన్ని సంహరిస్తాయి. కృతాయుగమున పుత్రార్థి అయి ఘోర తపస్సు ఆచరించిన శిలాద మహర్షికి పరమేశ్వర అనుగ్రహం జన్మించిన నందికేశ్వర పర్వతనామ దేయులు గల కుమారులు రత్నములు జ్వాలలచే త్రిలోకముల గడగడలాడించే పరమేశ్వరుని ప్రత్యక్షము గావించుకునేవి. వారిలో నందీశ్వరుడు ప్రథమ గణాధిపత్యము, ఈశ్వర వాహనమత్యమును వరములుగా ఒడిసెను. పర్వతుడు తాను పర్వతాకారము దాల్చునని తన శిఖరమున పరమేశ్వరుడు త్రిశతకోటి దేవతలతో ప్రమదులతో సర్వతీర్థ క్షేత్ర రాజ్యంతో స్వయంగా లింగరూపమున పార్వతీ సమేతుడై వెలేవలయునని, తన శిఖర దర్శన మాత్రముననే జనులు ముక్తి నొసంగవలయునని వేడుకొని నాటి శ్రీశైలము మహిమయుతమైన ఖ్యాతిగాంచింది. శ్రీశైలం అని పేరు వచ్చుటకు గల కారణము, కృతాయుగమున గల సుమతి నామధేయుడ మునీంద్రుని పుత్రికామణియు శ్రీ తన ఉగ్రపదముచే ఈశుని మెప్పించి ఆ పర్వతమున ఎల్లకాలము నా పేరు మునీంద్రుడి ప్రజలు పిలుచుకున్నట్లు పరమేశ్వరుణ్ణి పరమహ అనుగ్రహమని ప్రార్థించి సఫల మనోధైర్యమైనప్పటి నుండి ఈ పర్వతము శ్రీ పర్వతామనియు శ్రీశైలమనియు వ్యవహరించబడుతున్నది. స్వామికి మల్లికార్జున నామధేయము కలుగుటకు కారణము, శ్రీశైల సమీపమందలి మల్లికాపుర మహారాజాకు చంద్రగుప్తుడు శత్రు విజేత అయి స్వదేశానికి 12 వర్షానంతరము పరమేశ్వర అనుగ్రహము ఉన్నది కావున అపురూప లావణ్య పుణ్యమును తన పుత్రికారత్నగు చంద్రామతి కామించెను. ఎవరెన్ని విధములు వలది వారించుతున్న వినక మోహచింతుడై కామనుడై అనుచింతగా ప్రవర్తించగా ఆమె తప్పించుకొని శ్రీశైలమునకేగి శివుని మల్లికా కుశంబుల భుజించి ప్రత్యక్షము గావించుకున్నది. కామనుడగు తన తండ్రిని శిక్షించి మల్లికాపురమున దగ్ధమునరింపవలసినదనియు తనకు దృఢమగు శివభక్తి నొసగి సర్వజన భజనియు అపూపంబు నొసగి మల్లికార్జునతే పరమేశ్వరుడు ప్రసిద్ధుడు కావాలని వరములు కోరినది. అది మొదలు మల్లికార్జునుడు ఆమెను పెరుకాలుగుడ చంద్రమతి బ్రహ్మకీటక న్యాయమున అంబా స్వరూపముగా భ్రమరాంబ నామమున సర్వలోక భజనీయుడగుడి జరిగింది. పరమేశ్వర శాపమై దగ్ధమై మల్లికాపురము నిర్మలమాగుటయు చంద్రగుప్తుడు పచ్చబండై పాతాళగంగలో పడుటచే ఆ జలము పచ్చగా మారుటకు జరిగింది. శ్రీశైలంలో దర్శించవలసిన కొన్ని ముఖ్య ప్రదేశాలు: శ్రీశైల దేవాలయ ప్రాంతము, గోపురము, శ్రీశైల దేవస్థాన ప్రధాన ముఖద్వారము, బంగారు పూత పూయటానికి ముందు గర్భాలయ విమానము, బంగారు పూత పూసిన తర్వాత గర్భాలయపు విమానము, వృద్ధ మల్లికార్జున గుడి, అద్దాల మండపము, మనోహర కుండము, దేవాలయ ప్రధాన ముఖద్వారము, గర్భాలయ వెనుక భాగము, భ్రమరాంబికామాత శివాజీ ఖడ్గం బహుకరించు స్థలము, గంట మఠము, శ్రీశైలం మల్లికార్జుని దేవాలయము, భ్రమరాంబిక అమ్మవారి గుడి, మనోహర గుండము, నాగప్రతిమలు, పంచపాండవుల దేవాలయాలు,
అద్దాల మండపము, వృద్ధ మల్లికార్జున లింగము, పంచమఠాల ప్రాంతము, ఘంటా మఠము, భీమశంకర మఠము, విభూతి మఠము, సారంగధర మఠము, మిగిలిన మఠాలలో నిర్వహణలో అభివృద్ధిలో ప్రసిద్ధమైనది సారంగధర మఠము, రుద్రాక్ష మఠము. ఇక్కడి మఠంలో శివలింగము రుద్రాక్ష రూపంలో ఉండటం ఇక్కడ ప్రత్యేకత. విశ్వమిత్ర మఠము, నంది మఠము మొదలైనవి. ఇంకా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో చూడవలసిన ప్రదేశాలు: పాతాళ గంగ, సాక్షి గణపతి దేవాలయము, శిఖరం దేవాలయము, పాలధార పంచదారలు, శ్రీ ఆదిశంకరాచార్యులు తపమాచరించిన ప్రదేశము, చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియము, శివాజీ సాంస్కృతిక స్మారక భవనము, శ్రీశైల ప్రాకార శిల్పాలు, సత్రము, విద్యుత్ అలంకరణలతో ఆలయము, శ్రీశైల క్షేత్ర ముఖద్వారము, భీముని కొలను, భైరవశేల, ఇష్టకామేశ్వరి దేవాలయం, అల్లమ్మ కన్నీరు, ఇంకా శ్రీశైలం పాతాళ గంగ నుంచి వెళ్తే అక్కమాదేవి గుహలు, ఇంకా సలేశ్వరము, ఇంకా చాలా దేవాలయాలు శ్రీశైలంలో చూడాల్సినవి ఉన్నాయి. అవన్నీ చూడాలంటే ఒక వారమైనా సరిపోదు, అంత పెద్ద దేవాలయ ప్రాంగణం శ్రీశైలం, ఒక నల్లమల ఫారెస్ట్ మొత్తం. ఇక ప్రాజెక్టు విషయానికి వస్తే పూర్తి వివరాలు ప్రాజెక్టు గురించి ఇంతకు ముందు ఒక వీడియోలో వివరంగా చెప్పిన, నేను క్లియర్ గా అందులో వివరించిన నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఈ 12 దర్వాజాలకు 8 దర్వాజాలు చేసారు. నీళ్లు మాత్రం విపరీతంగా పోతున్నాయి. కన్నుల పండుగగా ఉంటుంది అక్కడ. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి, దేశంలో కూడా ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి, కానీ ఈ శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు వదిలినప్పుడు మాత్రం ఎక్కువ శాతం జనాలు చూడడానికి వస్తారు. ఇక్కడికి చాలా మంది వస్తారు. హైదరాబాద్ నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చూడడానికి వస్తారు. డాముకు తెలంగాణ పక్కన ఉన్న 2 గ్రామాలు, ఈగలపెంట, దోమలపెంట అని 2 గ్రామాలు ఉన్నాయి కదా. ఆ 2 గ్రామాలని ప్రభుత్వం పేరు మార్చింది. ఒకటి సూర్యగిరిగా, ఒకటి చంద్రగిరిగా పేరు మార్చింది ఈ మధ్య. ఈ చెప్పుకోదగ్గ విషయము. ఎందుకంటే ఈగలపెంట, దోమలపెంట అని కాకుండా చంద్రగిరి, సూర్యగిరిగా పేరు మార్చడం చాలా చెప్పుకోదగ్గ విషయము. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిరంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు చూస్తే నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీశైలం గురించి కానీ, స్థల పురాణం గురించి కానీ మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.